వాగ్దానం మీద నమ్మకం. ప్రియ సహోదరులారా, వాగ్దానం మీద నమ్మకం అండి. కొత్త సంవత్సరం వచ్చిందంటే మనం ఏం చేస్తాము? వాగ్దానాలు తీసుకుంటాము. కొత్త ఆశలు, కొత్త నిర్ణయాలు, కొత్త వాగ్దానాలు, కొత్త ఆలోచనలు. కానీ ఒక ప్రశ్న, ఈ సంవత్సరం నీ నమ్మకం ఎక్కడ ఉంది? నీ వాగ్దానాల మీద లేక దేవుని వాగ్దానాల మీద? మరి మన వాగ్దానాలు వర్సెస్ దేవుని యొక్క వాగ్దానాల గురించి ఆలోచించుదాము. మనుషుల వాగ్దానాలు, ఈ సంవత్సరం నేను ఇలా చేస్తాను, నేను మారిపోతాను, నేను మంచి జీవితం గడుపుతాను. కానీ చాలాసార్లు మధ్యలో ఆగిపోతాము, విరమిస్తాము, మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతాం. కానీ దేవుని వాగ్దానం మాత్రం ఎప్పుడూ విఫలం కాదు. దేవుని వాగ్దానం నమ్మదగినదని బైబిల్ గ్రంథం చెబుతూ ఉందండి. దేవుడు అబద్ధం చెప్పడు. సందేశం ఏమిటంటే, దేవుడు ఒక మాట అన్నాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు, అది జరుగుతుంది. మరి అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నాం. వృద్ధాప్యంలో కూడా దేవుడు కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు, కానీ చివర దేవుడు తన వాగ్దానాన్ని అబ్రహాం జీవితంలో నెరవేర్చాడండి. మరి జోషువా జీవితంలో చూస్తున్నాము. మీకు ఇచ్చిన మాటలు ఒక్కటి కూడా విఫలం కాలేదు అన్నారు. దేవుని ప్రతి మాట నిజమవుతుంది. నీవు ఎందుకు నమ్మకం కోల్పోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? దేవుని యొక్క వాగ్దానాలలో ఆలస్యం అవుతుందనే, పరిస్థితులు కష్టంగా ఉన్నాయనే, ప్రార్థనలకు సమాధానం వెంటనే రావటం లేదనా? అయితే విను, ఆలస్యం అనేది నిరాకరణ కాదు. దేవుడు ఇలా పనిచేస్తేనే మన విశ్వాసం బలపడుతుంది. దేవుని మీద మనం ఆధారపడతాం. మరి నేను చేస్తాను, కానీ దేవుడు నన్ను నడిపిస్తాడని మనం అనుకోవాలి. మనం ఈ సంవత్సరం ఆల్రెడీ మార్చి నెల కూడా అయిపోవటానికి వస్తుంది. మరి ఇలా చెప్పుదాం, మనం నా శక్తితో గెలుస్తాను, కానీ దేవుని యొక్క వాగ్దానం నన్ను గెలిపిస్తుంది. మరి ఈ సంవత్సరం నీ జీవితం మారాలా? నిజమైన ఆనందం కావాలా? విజయం కావాలా? నీ నమ్మకం దేవుని మీద ఉంచు, దేవుని వాగ్దానాల మీద ఉంచు. మన వాగ్దానాలు విఫలం కావచ్చు, కానీ దేవుని వాగ్దానం ఎప్పుడు కూడా విఫలం కాదండి. ఆలస్యం కావచ్చు, కానీ దేవుని మాట తప్పడండి. ఆడిన మాట తప్పనటువంటి గొప్ప దేవుడండి. అబ్రహాం సారా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నామండి. మరి మన జీవితంలో ఎందుకు దేవుడు అబద్ధం ఆడతాడు చెప్పండి? దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మి, దేవుని విశ్వసించి, దేవుని నమ్మి జీవించుదామండి. ఈ యొక్క సంవత్సరంలో ఈ వాగ్దానాల మీద నమ్మకం ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. నా అవమానాలను తొలగించు ప్రభువా, నా జీవితంలో నీ మాటలు నెరవేర్చు ప్రభువా అని గట్టిగా ఈ సంవత్సరం మనం ప్రార్థన చేద్దామండి. ఈ సంవత్సరం నీ సంవత్సరం అవుతుందండి, ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడండి. నేను దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచుతున్నానని చెప్పి ప్రార్థన చేయండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాగ్దానాలు నమ్మటానికి ప్రయత్నం చేయి. దేవుడు తప్పకుండా నీ జీవితంలో విజయం చేస్తాడు.